మొన్న పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పదవిలో ఉండగా తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయిన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే 31వ రోజు ఆటోమేటిక్ గా వాళ్ళని రాష్ట్రపతి గారు ఆ పదవి నుండి తొలగిస్తారని చెప్తుండగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ బిల్లు పేపర్ని చించి అమిత్ షా గారి మీదకి విసిరేశారు. అసలు కొంచెమైనా సిగ్గుందా, సంస్కారం ఉందా? ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బిల్లుని ఎందుకు వ్యతిరేకరిస్తున్నారు? మీకెందుకంత భయం? ఓహో, ఇక నుండి అవినీతి చేయడానికి, దోపిడీ చేయడానికి కుదరదనా? మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మంత్రులు అందరు నిజాయితీపరులు కదా. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి నాయకులు, నేరగాళ్లు, దొంగలు ప్రజాప్రతినిధులుగా కొనసాగకూడదని. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంది వాళ్లే కదా. అయినా బిల్లు గురించి చెప్తుండగానే మీ కాంగ్రెస్ వాళ్ళకి గుండెల్లో దడ పుట్టిందంటే ఈ బిల్లు అమల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో. ఇంకా ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు, మన రాష్ట్రంలో ఉన్న అవినీతి నాయకుడికి, అలాగే దేశంలో ఉన్న అవినీతి నాయకులందరికీ ఈ బిల్లు నిద్ర లేకుండా చేసి భయం పుట్టిస్తుంది.